మరో రైతు పత్తి దగ్ధం. రైతు కుటుంబాన్ని కలిసి పరామర్శించిన శ్రీ జోగురామన్న గారు. ఎగ్డే సురేష్ అనేటటువంటి రైతు పొచ్చెర గ్రామ నివాసి. తనకు 1 ఎకరం కూడా సొంత పొలం లేదు, 1 గుంట కూడా లేదు. 12 ఎకరాలు 2,60,000 రూపాయలకు కౌలుకు తీసుకున్నాం. ఈ 2,60,000తో పాటు దాదాపు ఒక 6 లక్షల రూపాయలు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి తనకి 35-40 కుంటల పత్తి ఇప్పుడు ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకున్నాక ఈ CCI తేమ 12 కంటే ఎక్కుంటే ఎట్లాగో కొందరు రైతులది మరి జిన్నింగ్ ఫ్యాక్టరీ నుంచి వాపసు వస్తున్నాయి కాబట్టి అంత చెప్పి తను పాపం రోడ్ల మీద మొత్తం ఇదే రైతు కాదు, ఏ గ్రామానికి పోయినా మరి ఇలా ఇదే పరిస్థితి. ఇప్పుడు తను వెంకటే సురేష్ గారు ఇలా కౌలు రైతు, ఇంత పెట్టుబడి పెట్టి ఇలా తేమ 12 తగ్గించేంత వరకు ఇక్కడనే ఉండాలంటే భార్యాభర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం దీంట్లో రోడ్ల మీద ఎక్కడెక్కడ వేసుకుంటున్నారు. మరి ఎట్లా ప్రమాదం జరుగుతుందంటే ఏం ఊహిస్తాం మనం? రోడ్ల మీదనే వేసుకోవడం అంటే సేఫ్టీ ఉంటుంది. ఇలా మొత్తం పత్తి మొత్తం ఫైర్ అగ్గి. మొత్తం ఇక్కడ పక్కన ఉన్నటువంటి మోటార్లు పైపులు పట్టి మొత్తం నీళ్లు కొట్టించి పత్తిని మొత్తం ఇది పచ్చిగా అయిపోయింది. తడిసిపోయిన తర్వాత 4 రోజులకి పత్తి వాసన వస్తుంది. అంటే ఉన్నది పోయింది, మంచిది పోతుంది, చెడ్డది పోతుంది. అసలు ఈయన చేతికి నాకు తెలిసి ఒక గవ్వ కూడా పత్తి అమ్ముకోవటానికి మరలా 12 ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అమ్ముకోలేడు. ఇలా మీరు కపాస్ కిసాన్ యాప్ తోటి నిన్న లక్ష్మీపూర్ రైతు ఎగడే దిలీప్ దీపకు అని 56 కుంటల పత్తి ఉడగొట్టాడు. తనేమో పాపం తేమ తగ్గించి ఇమాందారి రైతు కాబట్టి ఎట్లన ప్రభుత్వం తీసుకోదు, 12 కంటే ఎక్కువ ఉంటే అని చెప్పి ఈ రకంగా ఆరబెడితే ఈ దుస్థితి వచ్చింది. దీన్ని బట్టని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచన చేయండి. ఇక్కడ నేను అదే 10 చెప్తున్నా. పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. నువ్వు కేంద్రంకు సంబంధించింది CCI, రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మీరు ఎవరు చేసినా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇది మన బాధ్యత. ఇటువంటి సంకట పరిస్థితి వచ్చినప్పుడు, ఇటువంటి మరి ఆపదలు ఉన్నప్పుడు మరి రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే రంగు మారినా కొనాలని మనమే చెప్తాం. కొన్నాం కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇది ఏ రైతులన్నీ వచ్చి అడగండి, 20-22% తేమ ఉంటే కొనిపించినాం. సోయాబీన్లు మొత్తం నీళ్ళు ఉంటే పచ్చిగా ఉంటే రంగు మారితే వర్షాలు ఎక్కువైనప్పుడు ఆటోమేటికల్లీ పత్తి కాదు ఏ పంట కూడా రంగు మారుతుంది. రంగు మారితేనే CCI అటు నాఫెడో లేకుంటే మార్క్ఫెడో ప్రభుత్వ రంగ సంస్థలు వస్తాయి. రంగు మారితేనే కొనాలా, మీరు తడిసిపోతేనే కొనాలా. ఒకసారి పొచ్చెర గ్రామస్తులకు కూడా ఒకసారి ఉంటే, నేను మంత్రి ఉన్నప్పుడు మార్కెట్లో మొత్తం కందుల కుప్పలు ఉంటాయి. మొత్తం వర్షం పడితే కందుల మొత్తం నీళ్లు వారినే కుప్పల మీద కిందికి ఒక్క గింజ లేకుండా వచ్చి మొత్తం కొనిపించారు. అట్లా ప్రభుత్వాలు రైతుల పట్ల, మరి రైతే దేశానికి వెన్నెముక అంటున్నాం. 70% దీని మీదనే బతుకుదేరున్నది. ఈ రైతుకైతే సురేష్కి అయితే 1 గుంట భూమి లేదు. అందుకొరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా, 2 ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. నువ్వు బోనస్ ఇస్తానే నువ్వు బోనస్ ఇవ్వకపోతున్నావు. రైతు ప్రతి పంటను మేము కొంటామని చెప్పినాం, రేవంత్ రెడ్డి కూడా కొంటాను చెప్పి. నరేంద్ర మోడీ CCI సంస్థనే ఇలా కొత్తగా కాదు. ఇది ఎప్పటి నుంచో CCI ప్రైవేట్ వాళ్ళు ధర తగ్గిస్తే మన ప్రభుత్వం ప్రకటించిన సపోర్ట్ ప్రైస్ కొనాలి. మరి గిన్ని నిబంధన ఉన్నప్పుడు ఇలా ఏం చేయాలా రైతు? అందుకొరకే నిన్న మేము అఖిలపక్ష రైతులు అందరం కూర్చొని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఏమన్నా కానీ రైతుల గ్రామాల తిరుగుతాం, రైతులు మేము అందరు వాళ్ళ అండగా ఉంటాం. ఎట్లన్నా కేంద్రం రాష్ట్ర 2 ప్రభుత్వాలు దిగిరాలా. ఇవాళ ఇప్పుడు యాప్ ఉన్నది, కిసాన్ యాప్. కలెక్టర్కు పూర్తి తెలియదు, MP ఎమ్మెల్యేకు తెలియదు, రైతులకేం తెలుస్తుంది? ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలంటే
మరి అది నేను చెప్పిన స్మార్ట్ ఫోను ఐఫోను ఏ టచ్ ఫోను ఉండాలి. అందరు రైతుల దగ్గర ఫోన్లు ఉండయి. ఉన్నప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు వెహికల్ దొరకది. కలెక్టర్ చెప్తారు వారం రోజులు స్లాట్ ఉంటుంది అంటాడు, ఒకటే రోజులో క్యాన్సిల్ అవుతుంది. మూడు సార్లు పత్తి రైతు 3 సార్లు స్లాట్ బుక్ చేసుకుని అమ్మిన తర్వాత 4వసారికి క్లోజ్ అయిపోతుంది. మరి 4వసారికి అటో ట్రాలీ తీసుకుపోతారు. చిన్న రైతు 10 కుంటలు 20 కుంటలు కూడా అమ్ముకుంటారు. అప్పుడు ఏం చేయాలా? ఇది ఇక్కడ ఆల్రెడీ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చేస్తే బాగుంటుంది. ఈ కపాస్ కిసాన్ యాప్ ఎత్తివేళ తేమకు సంబంధం లేకుండా ఈ డిసెంబర్ 31 తారీఖు వరకు ఖచ్చితంగా కొనాలా. వేలి ముద్రలు ఇప్పుడు ఓటీపీ సిస్టము ఇవన్నీ ఏమి కుదరాయి. సేమ్ పత్తికి ఎన్ని కండిషన్లో సోయాబీన్ కూడా గవ్వి కండిషన్. అటు సోయాబీన్ రైతు పరేషాన్, ఇటు పత్తి రైతు పరేషాన్. కాబట్టి ఈ 21వ తారీఖు నాడు ఇలా ఆదిలాబాదు నేషనల్ హైవే దిగ్బంధం కార్యక్రమం తీసుకున్నాం. అఖిలపక్షం అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీతో నిన్న సమావేశం పెట్టుకున్నాం. ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటాం. ఆ బంధుకు ముందే ప్రభుత్వాలు దిగొచ్చి ఆ తేమ శాతం అనే కండిషన్ లేకుండా డిసెంబర్ 31 దాకా కొనాలా. సోయాబీన్ కూడా వేలి ముద్రలు తీసేసి రంగు మారినా ఏది మారినా నువ్వు నిబంధన లేకుండా పత్తికి సోయాకు 2 పంటలు కొనాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా జిన్ని ఫ్యాక్టరీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత కానీ ఈ తేమ వల్లని ఇలా మరి సురేష్ అనేటువంటి రైతు రోడ్ల మీద ఎండబెట్టుకొని ఇలా ఎవరన్నా పీడి పట్టచ్చు, ఏదైనా జరగచ్చు, ఏదైనా ఇంట్లో ఏమైనా ఉంటుంది, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు బాధ్యులేదు? ఏం చేయాలి? ఈ రైతు పక్కా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఈ ప్రభుత్వాల నుంచి సాయం ఇంత 35 కుంటల పత్తి, 40 కుంటల పత్తి మీరే రండి ఒకసారి. ఇది నాకు తెలిసి ఒక 10 కుంటలు కూడా చేతికి వస్తుందో రాదు. లేకపోతే ఖచ్చితంగా మేము రైతుల పక్షాన ఉంటాం. ఇక ఆందోళన చేయవలసి వస్తుంది, రోడ్ల మీద దిగవలసి వస్తుంది. దేనికైనా సిద్ధమే. మేము మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులను కాపాడుకోవాలా. రైతులు ఈ విధంగా మనోధైర్యం దెబ్బతింటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కనబడుతుంది రోజు పేపర్లో. బోనసు లేదు, రుణమాఫీ కాకపోయా, రైతు బంధు లేకపోయా, రైతు బీమా లేకపోయా, ఇవన్నీ లేనప్పుడు ఆ రైతు ఎట్లా ఏం ధైర్యంతో బతుకుతాడు? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలా. లేకుంటే 21వ తారీఖు నాడు ఆ రోజు శుక్రవారం వస్తుంది. మొత్తం నేషనల్ హైవే బంద్. బోతు ఆదిలాబాద్ జిల్లా బూత్ ఎమ్మెల్యే గారు, నేను అందరం ఉండి రైతులను తీసుకుపోయి రోడ్ల మీద కూర్చోబెడతాం. ఎన్ని రోజులైనా కానీ చేయలేదా? నీకు రాజస్థాన్లో, పంజాబ్లో 13 నెలలు రైతులు రోడ్ల మీద కూర్చున్నారు. అయితేనప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దిగొచ్చింది. మేము కూడా రైతుల గ్రామాల్లో తిరుగుతాం, పాంప్లెట్ ప్రింట్ చేస్తున్నాం, వెళ్తాం, రైతుల సమక్షంలో ఉంటాం, రైతులకు మద్దతు ఇస్తాం. మరి ఎట్లా చెప్పండి? రైతులు ఉంటేనే మేము ఏమైనా చేయగలుగుతాం. రైతులు కూడా ఆలోచన చేయమంటే ఇట్లా ఇప్పుడు సురేష్ నష్టపోయిందని సురేష్ ఒక్కడే బాధపడితే కాదు. నిన్న లక్ష్మీపూర్లో దీపక్ అనే రైతు, మరి ఎడావు దీపక్ ఆయన పోయితేనే కాదు, రేపు నీది కాలింది, రేపు నాది కాలుతుంది, రేపు అందరిది కాలుతుంది. అందరు రైతులు ఈ రకంగా నష్టపోతారు. అప్పుడేం చేద్దాం? ఒక్క ఇల్లు కాలినా, ఒక్కటి ఎల్లుగడ తలిగితే అది అంతటా అంటుకుంటుంది. ఇది రాకుండా మనం ఆలోచన చేయాలని చెప్పి మేము గ్రామాలు తిరుగుతాం. కానీ ప్రభుత్వాలు అంతకుముందు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరే చేయండి, మీరే ఆ క్రెడిట్ తీసుకోండి, మీరే రైతులకు సాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.